చాలా ఎక్కువ రీసెర్చ్ అది చేసి ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు షేర్ చేయండి. మీరు వీలైనంత ఎక్కువగా మీ వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్స్లో, మీ స్కూల్ గ్రూప్స్లో, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేస్తే ఇది మన వాళ్ళు ఎవరికి ఉపయోగపడదేమో అనుకుంటారు. కానీ ఆ వీడియో ఆ గ్రూప్లో చూసిన వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో షేర్ చేయడం వల్ల ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ కుటుంబాన్ని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి బిజినెస్ మోడల్ ఏంటంటే ఒక ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్. వీళ్ళకి దాదాపు 500 పైగా అవుట్లెట్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. వీళ్ళు స్పెషల్ ఏంటి వీళ్ళలో అనేది చూద్దాం. మార్కెట్లో ప్రస్తుతం బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి బిజినెస్ ఏంటయ్యా అంటే టీ బిజినెస్. పబ్లిక్ కూడా ఇదివరకు చిన్న చిన్న చాయ్ బండ్లో తాగేవాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఒక టీ కేఫ్ కనుక కనపడితే వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని చాయ్ బిస్కెట్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అక్కడ. అది నగరాల్లో అయినా చిన్న చిన్న ఊళ్ళలో అయినా సహజం అయిపోయింది. ఫ్రాంచైజీని ఆఫర్ చేసేటువంటి టీ బిజినెస్ కంపెనీలు చాలానే ఉన్నాయి. కానీ మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునేటువంటి టీ బిజినెస్ మాత్రం మీకు చాలా కాస్ట్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ విషయంలో, రిటర్న్స్ విషయంలో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అందుకే చేస్తున్నాం అనమాట ఈ వీడియో. తక్కువ పెట్టుబడితో టీ ఫ్రాంచైజీని మనం కలిగి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది. టీ కింగ్స్ అనేటువంటి అవుట్లెట్ టీ కంపెనీ ఫ్రాంచైజీని కేవలం 1,60,000 రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు. ఈ 1,20,000లోనే మీ షాపుకి సంబంధించినటువంటి అవుట్లెట్కి సంబంధించినటువంటి ఐటమ్స్, ఇతరత్ర సామాగ్రి అవన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 500కు పైగా అవుట్లెట్లు ఉన్నాయి వీళ్ళకి. సో వీళ్ళు ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఫ్రాంచైజీలు ఆఫర్ చేస్తున్నారు. ఈ టీ కింగ్స్ అవుట్లెట్లో మనకి దొరికేవేంటి? 15 రకాల టీలు దొరుకుతాయి, 4 రకాల కాఫీలు దొరుకుతాయి, 5 రకాల లస్సీ, 4 రకాల మిల్క్ అంటే ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్ 5 రకాలు ఉంటాయి. అట్లాగే కూలర్స్ అని ఒక కొత్త మోడల్ పెట్టారు వీళ్ళు, అవి కూడా ఒక 6 రకాలు దొరుకుతాయి. వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్, నిరుద్యోగులు, మహిళలు, అసలు వాళ్ళని లేదు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వేరే చోట ఎవరన్నా పెట్టుకుని మేనేజర్ లాంటి వ్యక్తిని శుభ్రంగా స్టార్ట్ చేసుకోవచ్చు. 1,60,000 అనేది మీరు అప్పు చేసైనా పట్టుకొస్తే లైఫ్లో సెటిల్మెంట్ అనమాట. మనం ఇచ్చినటువంటి డబ్బులతో కంపెనీ వాళ్ళే ఒక అవుట్లెట్ని ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం వాళ్ళే అరేంజ్ చేస్తారు. అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. టీ కింగ్స్ లైటింగ్ బోర్డు, లాలీపాప్ బోర్డు, ఫోటో ఫ్రేమ్స్, బ్రాండింగు, పోస్టర్లు, మెన్యూ ఫ్రేమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఏర్పాటు చేసిస్తారు. కిచెన్ ఎక్విప్మెంట్ విషయానికి వస్తే మెన్యూని మనం ప్రాసెస్ చేయడానికి రిఫ్రిజిరేటర్ ఇస్తారు, ఫ్లాస్క్లు, ఫ్రూట్ మిక్సరు, గ్యాస్ స్టవ్, యుటెన్సిల్స్ అంటే ఇవన్నీ టీ చేసుకోవడానికి కావాల్సినటువంటి సామాగ్రి, ప్లాస్టిక్లో ఉండేవి, మెటల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. టేబుల్, 4 స్టూల్స్తో కూడినటువంటి ఫర్నిచర్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇతరత్ర చిన్నగా ఉండేటువంటి రా మెటీరియల్స్, కాఫీ పొడులు కానీ అవన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మీకు రాయల్టీ ఫీజు అనేది వాళ్ళు తీసుకోవట్లేదు. పైగా మనం కట్టే 1,60,000లో చాలా సొమ్ము మనకే తిరిగి వచ్చినట్టుగా వాళ్ళే అన్ని సెటప్ చేసి ఇస్తున్నారు. ట్రైనింగ్ ఇస్తారు మనకి ఎట్లా చేయాలి అవన్నీ అనేది, అది ముఖ్యం. ప్రాఫిట్ మార్జిన్ విషయానికి వస్తే 40 నుంచి 50% ప్రాఫిట్ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు కానీ లేదా మీరు ఎవరైనా చెఫ్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి కానీ ఫ్రీగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మీకు ఈ లస్సీలు తయారు చేయడానికి కానీ, కాఫీకి కానీ, ఇంకోటి కూలర్స్ అని చెప్పే కదా వాళ్ళు స్పెషల్గా తయారు చేస్తున్నారని, దానికి కానీ కంప్లీట్గా ఏ కంగారు లేకుండా, ఏ బెంగ లేకుండా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపిస్తారు, అది కూడా ఉచితంగా. ఇక మీ స్టోర్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా యాడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళే రన్ చేస్తారు. మీకు వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా పెట్టారు. మీరు ఫోన్ చేసినప్పుడు మీకు ఉండేటువంటి సలహాలు, సూచనలు కూడా వాళ్ళే ఇస్తారు. సో ప్రతిదీ కనుక్కుని, నేను ఇక్కడ డీటెయిల్స్ ఇస్తున్నా, ప్రతిదీ కనుక్కుని ఈ ఫ్రాంచైజ్ తీసుకోండి. అట్లాగే వీడియోని మీ ఫేస్బుక్లో షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్లో మీరు కనుక షేర్ చేస్తే మీకు కాకపోయినా ఎవరో ఒకళ్ళకి ఎక్కడో ఒకటికి వెళ్ళి ఫైనల్గా ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. మీరు మర్చిపోకుండా ఒక చిన్న షేర్ వల్ల.